రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నారు. మరి జగనన్న గారు ఏం చేశారు? జగనన్న గారు పోయిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టారు 300 కోట్లతో రైతులకి ఒక స్థిరీకరణ ధర, మద్దతు ధర వచ్చేటట్టు ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సంవత్సరానికి 3000 కోట్లు దానికే కేటాయిస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు కేటాయించారా? ఇంకా ఏం చెప్పారు? 4000 కోట్లతో రైతులకి కరువు వస్తేనో వరదలు వస్తేనో 4000 కోట్లతో నష్టపరిహారానికి ఇంకొక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా నష్టపరిహారం ఇచ్చారా? ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లను రైతుల కోసం పక్కన పెట్టారా? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలు అయిపోయాక అన్ని మర్చిపోయారే. మరి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు, ముఖ్యంగా డబ్బు లేని కారణంగా ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. బిడ్డలే పాపం కూలీ నాలి చేసుకుని తల్లిదండ్రులే చదివించుకోవాలి, అప్పో సొప్పో చేసుకుని చదివించుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు మాత్రం రావు. ఏం చెప్పారు ఆ రోజు? జగనన్న గారు చెప్పింది, చంద్రబాబు గారు 7000తో డిఎస్సీ వేస్తే ఆ రోజు జగనన్న గారు తిట్టారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేం అధికారం లేకొస్తే 25,000తో మెగా డిఎస్సీ వేస్తాము అన్నారు కదా. మరి ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, ప్రతి సంవత్సరం ఒక్క జనవరి 1 కైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మన రాష్ట్రంలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా వచ్చిందా? అంటే మన రాష్ట్రంలో మన బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేసే అర్హతే లేదా మనకు? మెగా డిఎస్సీ 25,000తో చేస్తామన్నారు, ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేయాల్సిన వాళ్ళు దగా డిఎస్సీ 6,000తో దగా డిఎస్సీ వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందు. ఇక రేపేమైతుందో ఎవరికీ తెలియదు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చాయి, దాని పరీక్షలు ఎప్పుడుంటాయి, దాని ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎవరికీ తెలియదు. ఇది కదా ఈరోజు మన బిడ్డల పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరైనా నిజంగా పోరాటం చేశారా? ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. మరి ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళని గెలిపించింది? అసలు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలంటే ఎంత ప్రేమ ఉండే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 54 ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 54 ప్రాజెక్టుల జలయజ్ఞంలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోలేదు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారం లేకొచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైతే అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా. జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు, నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వచ్చును? 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పెడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం? ఉందా? మద్యపాన నిషేధం అయిపోయిందా?
మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నారు. ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేశారా? ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈరోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట, వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట, వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమేమి అమ్ముతున్నారు? భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్, డిఎస్సి కూడా వచ్చిందట. ఎక్కడయ్యా వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈరోజు మద్యం మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకొని మాత్రమే మద్యం అమ్మడం. అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు, సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు. మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి. మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే?